బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే హౌస్లో ఇప్పటి వరకు జరిగిన గేమ్లో నోరు జారకుండా, ఎవ్వరిపై మాట తూలకుండా, అందరితో చాలా మంచిగా ఉంటూ హౌస్లో అన్ని పనులు చేస్తూ ముందుకెళ్తున్న ఒకే ఒక కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఇంతలా చేస్తున్న మొదటి వారం నువ్వు ఫ్లాప్ అంటూ ఆదిత్యకి ఓ సర్టిఫికెట్ ఇచ్చారు కింగ్ నాగార్జున గారు. మరి ఆ కసితోనో ఏంటో తెలీదు కానీ ఈ వారం నామినేషన్లో ఎవరు ఊహించని విధంగా సూపర్ హిట్ అనిపించుకున్నాడు ఆదిత్య. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్లలో అందరికంటే ఎక్కువ వయసున్న వ్యక్తి ఆదిత్య ఓమే. ఆయన వయసు 49 ఏళ్ళు. కానీ ఈ వయసులోనూ చాలా ఎనర్జెటిక్గా ఉంటూ హౌస్లో ఆయన పనిలో పాటు పక్క వాళ్ళ పని కూడా చేసి హెల్ప్ చేస్తూ అందరితో చాలా మంచిగా ఉంటూ ముందుకెళ్తున్నాడు. మరి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఫ్లాప్ అంటే కోపం రాదా చెప్పండి. ఇక దీనికి నవ్వడం తప్ప ఏం చేయలేకపోయాడు ఆదిత్య. కానీ ఏమనుకున్నాడో ఏమో కానీ ఈ వారం నామినేషన్స్లో మాత్రం కొత్త ఆదిత్యాన్ని చూపించేశాడు. నామినేషన్స్ చేసిన విధానం, చెప్పిన పాయింట్స్, ఇచ్చిన రీజన్స్ అన్నీ భలే అనిపించాయి. ఇక తనని డిఫెండ్ చేసుకున్న విధానంలో కూడా 100% సక్సెస్ అయ్యాడు. సెకండ్ వీక్ నామినేషన్లో ఆదిత్యను ముందుగా అభయ్ నామినేట్ చేశాడు. ఇక దీనికి మీరు ఎక్కువగా అందరితోనూ మాట్లాడరు అంటూ రీజన్ చెప్పాడు అభయ్. అలాగే ఇక్కడి టైమింగ్స్కి మీరు అలవాటు కాలేదేమో అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి ఆదిత్య ఇచ్చిన క్లారిటీ చాలా బాగుంది. ప్రతి పర్సన్కి పర్సనాలిటీ వేరే వేరే ఉంటుంది. ఎంత ట్రై చేసినా, ప్రాణం ఇచ్చినా కూడా అది మారదు. ఆయిల్, వాటర్, మిల్క్ ఇలా దేనికదే సెపరేట్. నేను కొంతమందితో కనెక్ట్ అవ్వను. నా పర్సనాలిటీయే నా ఆస్తి. ఇది నేను 45 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి బిల్డ్ చేశాను. ఇది ఒక గేమ్ కోసం, పర్సన్ కోసం మార్చుకోను. ఐ లవ్ యూ అంటూ ఆదిత్య చెప్పాడు. కాసేపటికి ఆదిత్యను మణికంఠ కూడా నామినేట్ చేశాడు. మీరు చాలా మంచి వాళ్ళు, నాతో పాటు అందరితోనూ చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళలోని గుడ్ క్వాలిటీస్ చెప్తారు. అయితే అది అందరితోనూ మంచిగా ఉండాలనే పేరు కోసం చేస్తున్నారా లేదా ఇదే మీ రియల్ ఫేసా అనేది నాకు తెలియడం లేదంటూ మణికంఠ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి ఆదిత్య ఇచ్చిన రిప్లై విని కంటెస్టెంట్లు అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు మీరు చేసింది నామినేషన్ కాదు, నాకు ప్రమోషన్, పబ్లిసిటీ. నేను బిగ్ బాస్ గెలవడానికి ఏం చేస్తున్నానో చాలా బాగా చెప్పారు. నా రియల్ ఫేస్ ఏంటి అనేది జనాలకు స్లోగా తెలుస్తోంది. ఇది నా కోసం ఓ మంచి ప్రోమో అవుతుంది అని ఆదిత్య చెప్పాడు. ఇక తనకి అవకాశం రాగానే ముందుగా అబ్బాయిని నామినేట్ చేశాడు ఆదిత్య. ఈ బిగ్ బాస్ టైటిల్, డబ్బులు ఇవన్నీ నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా చారిటీ కోసం బాగా ఉపయోగపడతాయి. కానీ మీరు ఒక స్ట్రాంగ్ కంటెండర్, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంటూ పాజిటివ్ నామినేషన్ వేసేశాడు. ఇక తన రెండో నామినేషన్ శేఖర్ భాషకి వేస్తూ మీరు నా దృష్టిలో చాలా కేర్లెస్, ఇండిసిప్లిన్, మీరు ఈ గేమ్కి అసలు ఫిట్ కాదు, మీ మైండ్ ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది అంటూ ఆదిత్య అన్నాడు. దీనికి శేఖర్ భాష కాసేపు వాదించాడు. తర్వాత తన టైం వచ్చినప్పుడు ఆదిత్యను నామినేట్ చేశాడు. అయినా సరే చాలా పద్ధతిగా నవ్వుతూ నామినేషన్ స్వీకరించి చివరికి భాషకి ఓ హగ్ ఇచ్చి కిస్ ఇచ్చి వెళ్ళాడు ఆదిత్య. ఇక ఈ వారం నామినేషన్స్లో ఆదిత్య అయితే ఆడియన్స్ను బాగా ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి.